డియర్ ఆస్పిరెంట్స్, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇస్ డివిజిబుల్ బై బోత్ 43 అండ్ 32? క్రింది సంఖ్యలో ఏది 43 మరియు 32 రెండింటితో భాగించబడుతుంది? ఇట్ ఈస్ ఎ ప్రీవియస్ క్వశ్చన్, నా సొంత క్వశ్చన్ కూడా కాదు. చాలా మంది ఏం చేస్తారంటే ఈ రెండింటికి ఎల్సిఎం తీసి ఆ ఎల్సిఎం అనే బిగ్ నెంబర్తో వీటిని సర్కస్ చేస్తారు, ఎగ్జామ్ అయిపోతుంది. నేనేమంటానంటే ఇక్కడ 43 అనేది ప్రైమ్ నెంబర్, ప్రధాన సంఖ్య. ఇక్కడ కూడా చేయాలంటే చాలా టైం పడుతుంది, అని పక్కన పెట్టండి. ఈ నెంబర్తో ట్రై చేయండి, ఈ నెంబర్తో ట్రై చేయండి. 32 కూడా చేయొద్దు. 32 మనం 4 into 8 రాయొచ్చుగా. 4 డివిజిబిలిటీ రూల్ తెలుసు. లాస్ట్ 2 digits ఆఫ్ దట్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 4, దట్ ఎంటైర్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 4. 8 డివిజిబిలిటీ రూల్ మనకు తెలుసు. ద లాస్ట్ 3 digits ఆఫ్ ద నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 8, దట్ ఎంటైర్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 8. ఇక్కడ చూడండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈవెన్ నెంబరే కాదు 4 టేబుల్లో పోవాలంటే. ఇక్కడ చూడండి 24 4తో పోతుంది, కానీ 224 అనేది మనకు 8తో పోతుందా? 8 2s are 16, రిమైండర్ 64. ఎస్ పోతుంది. అసలు 5 ఉందంటే ఆడ్ నెంబర్ పోదు. 68 4 టేబుల్లో పోతుంది, కానీ 868 అనేది 8 టేబుల్లో పోదు. అంటే ఇది కూడా కాదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 2. ఇంకా ఆటోమేటిక్గా 43 టేబుల్ ఇది ఖచ్చితంగా క్యాన్సిల్ అవుద్ది, ఎందుకంటే ఒకటే సాటిస్ఫై అయింది. అది నువ్వు 43తో ట్రై చేసి ఉంటే ఎగ్జామ్ అయిపోద్ది. ఇట్ ఈస్ ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. మీరు ఆ విధంగా ట్రై చేయాలి తప్ప రెండింటిని కంబైన్ చేసి చూడకూడదు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.